దేవుడు మన మధ్య నివసిస్తున్నాడు. సంఖ్యాకాండం 35, 34. మీరు నివసించుచున్న దేశమును అపవిత్రపరచకుడి. నేను యెహోవా మీ మధ్య నివసించుచున్నాను. దేవుడు మనతో నివసించాలనుకుంటున్నాడు. ఇజ్రాయేలీయుల మధ్య ఆయన సన్నిధిని ఉంచాడు. 1 కొరింథీ 3:16 నేడు పరిశుద్ధాత్మ ద్వారా మనలో నివసిస్తున్నాడు. పవిత్రత అవసరం. దేవుడు పవిత్రుడు కనుక ఆయన అపవిత్రమైన చోట ఉండడు. పాపం, అబద్ధం, అపవిత్రమైన జీవితం మన మధ్య ఆయన సన్నిధిని దూరం చేస్తాయి. మన జీవితం, మన దేహం ఆయన ఆలయం. మన హృదయం పవిత్ర స్థలంగా ఉండాలి. మన ఇల్లు, సంఘం దేవుని సన్నిధిని ప్రతిబింబించాలి. ఫలితం దేవుని సన్నిధి మనతో ఉంటే ఆనందం, శాంతి, రక్షణ లభిస్తాయి. పవిత్ర జీవితం ద్వారా ఇతరులకు సాక్షులుగా నిలుస్తాం. ప్రియమైన వారలారా, దేవుడు మన మధ్య నివసించాలనుకుంటున్నాడు కాబట్టి మన హృదయాలను, మన ఇళ్లను, మన సంఘాన్ని పవిత్రంగా ఉంచుకుందాం. అప్పుడు దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మన జీవితంలో ఉంటుంది. ఆమేన్.